ఇక్కడ కంకణం కట్టించుకుంటే 6 నెలల్లో పెళ్ళవుతుంది తెలుసా? ఈ టెంపుల్ ఎక్కడుందో చెప్తా. హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వరల్డ్. ఇవాళ వీడియో ఏంటంటే తిరుపతి శ్రీనివాస మంగాపురం టెంపుల్ గురించి. ఇక్కడికి ఎలా వెళ్ళాలి, ఆ టెంపుల్ టైమింగ్స్ ఏంటి అన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. శ్రీనివాస మంగాపురం టెంపుల్ని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారు. మీరేం కన్ఫ్యూజన్ అయితే కామాకండి. టెంపుల్కి ఎలా వెళ్ళాలి అంటే రైల్వే స్టేషన్ నుండి శ్రీవారి మెట్టుకు వెళ్ళే బస్సులు ఉంటాయి. ఆ బస్సులో మనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు. ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి. అలానే ఆర్టీసీ బస్సెస్ కూడా ఉన్నాయి. ఆర్టీసీ బస్ కాస్ట్ వచ్చేసి 30 రూపీసు. టెంపుల్ అయితే రోడ్డు పక్కనే ఉంటుంది. మనం బస్ దిగానే కనిపిస్తుంది. మీకు తెలియకపోతే బస్ కండక్టర్ని అడిగినా చెప్తారు. ఆటోలో మాత్రం వెళ్ళకండి. ఆటో వాళ్ళు అయితే ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మీకు కుదిరేంత వరకు బస్కే ట్రై చేయండి. శ్రీనివాస మంగాపురం టెంపుల్ వచ్చేసి తిరుపతి నుండి సుమారు 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. తిరుపతికి ఎంత విశిష్టమైన స్థానం ఉందో అదే రీతిలో ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్కి కూడా అదే విశిష్టమైన స్థానం ఉంది. దానికి ప్రధాన కారణం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కూడా కొలువై ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి కళ్యాణం జరిగిన తర్వాత నేరుగా తిరుమల కొండపైకి వెళ్దాం అనుకునే సమయంలో ఆయన గురువు గారు అయిన అగస్త్య మహర్షి ఆశీస్సులు తీసుకొని మీరు ఒక 6 months ఈ ప్రదేశంలో ఉండమని ఆ గురువు గారు చెప్పడంతో 6 నెలలైతే ఈ ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి ఉండడం జరిగింది. దానికి కారణంగానే వెంకటేశ్వర స్వామి కోరికలు ఇవ్వడం జరిగింది. ఎవరికైతే పెళ్లి లేట్గా అవుతుందో లేదా ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి సెట్ కావడం లేదో అలాంటి వారు ఇక్కడ ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఖచ్చితంగా వారికి వివాహం అవుతుందని స్వామివారు వరం ఇవ్వడం జరిగింది. నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. అక్కడ ఉన్న పెద్దవాళ్ళని కనుక్కొని మరీ చెప్తున్నాను. ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళకి కంకణం కట్టించుకుంటే 6 నెలల్లో మ్యారేజ్ అవుతుంది. ఇక్కడ ప్రతిరోజు జరిగే కళ్యాణోత్సవం తర్వాత పెళ్లి కాని వారికి కంకణం కడతారు. ఈ కంకణం కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ మాత్రమే. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇక్కడ కంకణం ఇస్తారు. కళ్యాణం జరిపించుకోవాలి అంటే కళ్యాణానికి కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ అనమాట. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి టోకెన్ తీసుకొని కూడా కళ్యాణం జరిపించుకోవచ్చు. ప్రతిరోజు మధ్యాహ్నం 20 రూపాయలకే కంకణం ఇస్తారు. అయితే ఆ టోకెన్ తీసుకొని టెంపుల్ లోపల లెఫ్ట్ సైడ్ లాస్ట్లోకి వెళ్ళాలి. అక్కడ ఆల్రెడీ పెళ్ళైన వారితో కళ్యాణం జరుగుతుంది. వాళ్ళు బయటికి రాగానే పెళ్లి కాని వాళ్ళని లోపలికి వెళ్ళి కంకణం అయితే కట్టించుకోవాలి. అక్కడ ఉన్న పూజారి అయితే నాకు ఒక మాట చెప్పారు. మనం ఈ కంకణం కట్టించుకున్న తర్వాత మ్యారేజ్ అయితే హస్బెండ్తో వచ్చి ఇక్కడ కళ్యాణం జరిపించాలని అన్నారు. ఇలా కంకణం కట్టించుకున్నాక స్వామివారిని దర్శనం చేసుకోవాలి. టెంపుల్ అట్మాస్ఫియర్ సూపర్ పీస్ఫుల్గా ఉంది. తిరుపతికి వస్తే తప్పక విజిట్ చేయండి. టెంపుల్ ముందు కోనేరు కూడా ఉందండి. కోనేరు అయితే చాలా బాగుంది. అసలు మీరే చూడండి, విజువల్స్ అయితే ఎంత బాగున్నాయో. ఉచితంగా ఫోన్స్ పెట్టుకోవడానికి ప్రదేశం కూడా ఉంది. కానీ టెంపుల్ లోపలికి అయితే మొబైల్ని తీసుకెళ్ళిస్తున్నారు. నా తెలియక నేను మొబైల్ని అక్కడే పెట్టేశాను. తిరుపతికి వెళ్ళే ప్లాన్ ఉంటే ఈ శ్రీనివాస మంగాపురం టెంపుల్ విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు కలుద్దాం. బాయ్.